Subscribe to Color Frames. కొత్త ఏడాదిలో టీమిండియా తొలి సిరీస్ను ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన చివరి టీ20లో ఆఫ్ఘనిస్తాన్పై రెండో సూపర్ ఓవర్లో గెలుపొందింది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్ను స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జైస్వాల్, కోహ్లీ, సంజు, దూబే నిరాశపరిచారు. ఈ దశలో రోహిత్, రింకు విధ్వంసకర బ్యాటింగ్తో ఆదుకున్నారు. ఒకవైపు రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతుంటే మరో ఎండ్లో రింకు సింగ్ ఆఫ్ఘన్ బౌలర్లను చీల్చి చెండాడాడు. రోహిత్ 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్ల 121 చేయగా రింకు సింగ్ 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 69 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో టీమిండియాకు దీటుగా ఆఫ్ఘన్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా బ్యాటర్లు చూడచక్కని షాట్లతో ఆశ్చర్యపరిచారు. చాలా ఈజీగా గెలుస్తుందన్న మ్యాచ్ ను ఆఫ్ఘన్ బ్యాటర్లు పూర్తిగా తమ వైపుకు తిప్పుకున్నారు. టాప్ ఆర్డర్ లో 3 హాఫ్ సెంచరీలు చేసి భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ సమయంలో టీమిండియా బౌలర్లు ఒక్కసారిగా పుంజుకున్నారు. వరుస వికెట్లు తీసి కట్టడి చేశారు. అయితే చివరి ఓవర్లో విజయం కోసం 19 రన్స్ చేయాల్సి ఉండగా ఆఫ్ఘన్ 18 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ తప్పలేదు. తొలి సూపర్ ఓవర్ లో మొదట ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ కు దిగి 16 పరుగులు చేసింది. 17 రన్స్ చేజింగ్ కోసం రోహిత్, యశస్వి బ్యాటింగ్ కు వచ్చారు. తొలి 2 బంతుల్లో 2 పరుగులే వచ్చాయి. మరో 2 బంతులను రోహిత్ సిక్స్లుగా మలిచాడు. చివరి 2 బంతులకు 3 పరుగులు అవసరమయ్యాయి. కానీ 2 పరుగులే రావడంతో స్కోర్ సమమై మరో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈసారి సూపర్ ఓవర్ లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. రోహిత్ శర్మకు తోడుగా రింకు సింగ్ వచ్చాడు. తొలి బంతికి 6, రెండో బంతికి 4 కొట్టిన రోహిత్ శర్మ మూడో బంతికి సింగిల్ తీశాడు. 4వ బంతికి రింకు సింగ్ అవుట్ కాగా సంజు శాంసన్ క్రీజ్ లోకి వచ్చాడు. శాంసన్ భారీ షాట్ ఆడాలని ప్రయత్నించిన బంతి మిస్ అయి నేరుగా వికెట్ కీపర్ చేతిలోకి వెళ్లింది. పరుగు కోసం ప్రయత్నించి రోహిత్ రన్అట్ అయ్యాడు. దీంతో భారత్ సూపర్ ఓవర్ 2లో 11 పరుగులు చేసింది. 12 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘనిస్తాన్ 1 పరుగు మాత్రమే చేయగలిగింది. ఎంతో ఒత్తిడిలో రెండో సూపర్ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ టీమిండియాకు కళ్లు చెదిరే విజయం అందించాడు. 3 బంతుల్లోనే సూపర్ ఓవర్ ముగించాడు. దీంతో సూపర్ ఓవర్ లో ఓటమెరుగని టీమిండియా తమ అద్వితీయమైన రికార్డును కొనసాగించింది. అంతర్జాతీయ టీ20లో తొలిసారి డబుల్ సూపర్ ఓవర్ కు దారితీసిన మ్యాచ్ లో రవి బిష్ణోయ్ సంచలన బౌలింగ్ తో టీమిండియా థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. కాగా రోహిత్ శర్మ అసలు మ్యాచ్ లో 121 రన్స్, తొలి సూపర్ ఓవర్ లో 12 రన్స్, 2 సూపర్ ఓవర్ లో 10 రన్స్ తో చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.